ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీలో పూర్తి చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవల గురించి పలు రకాల వాదోపవాదాలు నడుస్తున్నాయి. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అధునాతన వైద్యం అందించాలన్న సంకల్పంతో ఆయా విభాగాల్లో ఆధునిక వైద్య పరికరాలను ఖర్చుకు వెనకాడకుండా అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఈఎన్టీ విభాగానికి ఆధునిక వైద్య పరికరాలు అందజేయడంతో చెవి, ముక్కు, గొంతు వ్యాధులకు సంబంధించి మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. పేదలు తప్ప ప్రభుత్వాసుపత్రులకు మిగిలిన వర్గాలు వెళ్లరన్న అపోహల నేపథ్యంలో ఒంగోలు రిమ్స్లోని ఈఎన్టీ విభాగంలో అందుతున్న ప్రత్యేక వైద్య సేవలపై డి న్యూస్ ప్రత్యేక కథనం. మానవ దేహంలో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. అయితే మానవ జీవనం ఒక గుండెతోటే ముడిపడి ఉందన్న అపోహలున్నాయి. కానీ అన్ని అవయవాలు సక్రమంగా పనిచేసినప్పుడే మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించగలుగుతాడు. మానవ దేహంలో చెవి, ముక్కు, గొంతు అవయవాలకు సంబంధించి వైద్య విద్యలో ప్రత్యేకంగా ఈఎన్టీ స్పెషలైజేషన్ కోర్సు ఉంది. అయితే ఈ మూడు అవయవాలు మానవుడి ముఖ భాగంలో అనుసంధానమై ఉంటాయి. సాధారణంగా చెవి, ముక్కు, గొంతు ఈ మూడింటికి సంబంధించి ఏదైనా ఒక్కదానిలో సమస్య తలెత్తితే మిగిలిన అవయవాలను కూడా వైద్యులు పరీక్షిస్తారు. అంత ప్రాధాన్యం గల ఈఎన్టీ వైద్య చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రుల్లో కూడా ప్రత్యేక విభాగం, అధునాతన పరికరాలు, సర్జరీల నిర్వహణ ఏర్పాట్లు చేస్తున్నారు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించినటువంటి అన్ని వ్యాధులకు సంబంధించినటువంటి చికిత్స కావచ్చు, ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, ప్రమోటివ్ ఆస్పెక్ట్స్ కావచ్చు, అలాగే రిహాబిలిటేటివ్ ప్రొసీజర్స్ అన్నీ కూడా మనము చేస్తున్నాం చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఈఎన్టీలో చెవికి సంబంధించిన డిసీజెస్, అలాగే ముక్కుకు సంబంధించిన డిసీజెస్, గొంతుకు సంబంధించిన డిసీజెస్, దాంతోపాటు మనము ఈ టీచింగ్ కూడా యూజీ టీచింగే కాదు, మనకి పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ కూడా స్టూడెంట్స్ వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా టీచింగ్ మనం చేస్తున్నాము. సో అందులో భాగంగానే పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్లో భాగంగానే వాళ్ళ ఫండ్స్ నుంచి పీజీ మెడికల్ ఎడ్యుకేషన్ ఫండ్స్ నుంచి మనకు వేరియస్ ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. ఇంతవరకు 5 ఎక్విప్మెంట్స్ వచ్చాయి. అందులో 4 మనం ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకొని వాటి సర్వీసెస్ మనం యూటిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్విప్మెంట్ మనకి ఇదే ఎక్విప్మెంట్ బయట కనుక ఇప్పుడు మనం ఇది విఎన్జీ టెస్ట్ చేసుకుంటే ఈజీగా ఒక 4,000 to 5,000 అయిపోతుందండి. పిల్లలు అంటే మన పేషెంట్స్ కూడా అన్నెసరీ బర్డెన్, ఫైనాన్షియల్ బర్డెన్ అవుట్ ఆఫ్ ద పాకెట్ మనం పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడైతే మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్లో చక్కగా మనం చేసుకొని ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనము ఇవి ఇచ్చే అవకాశం ఉందండి మనకు. పీజీ మెడికల్ విద్యార్థుల కోసం 35 లక్షల రూపాయల వ్యయంతో అందుబాటులోకి తెచ్చిన వైద్య పరికరంతో ఉదయాన్నే మరియు నడిచేటప్పుడు తల తిరగటం, వాహన ప్రయాణంలో ఒరిగిపోవడం లాంటి సమస్యలు తలెత్తితే పరీక్షలు చేయడానికి రోగ నిర్ధారణకు ఉపయోగపడుతుందని వైద్యులు చెప్పారు. ఈఎన్టీకి సంబంధించిన బాధితుల చికిత్స కోసం ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. ఎక్విప్మెంట్ వచ్చిన తర్వాత మనకి ఓపీ కూడా బాగానే ఇంప్రూవ్ అయిందండి. ఇంతకుముందు 60 to 80 అట్లా పర్ డే ఓపీ ఉండింది. ఇప్పుడు 100-120 ఓపీ వస్తుంది. సద్వినియోగం చేసుకుంటున్నారని అనుకుంటున్నాము. మనము హియరింగ్ అసెస్మెంట్ కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ వచ్చాయండి. నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ మనకు వచ్చింది. అలాగే లేటెస్ట్గా ఓఏఈ వచ్చిందని కూడా చెప్పాను, బట్ ఇంకా ఇన్స్టాలేషన్ అవ్వలేదు. దీనివల్ల ఏంటంటే మనకు ఉన్న ఎక్విప్మెంట్స్ ఆల్రెడీ మనకు సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ రూమ్ కూడా వచ్చిందండి మనకు. సో అందుబాటులోకి వచ్చింది. సౌండ్ ప్రూఫ్ ఆడియోమెట్రీ వచ్చినందువల్ల మనం సదరం పేషెంట్స్కి ఏంటంటే మనకు తెలుసు రీఅసెస్మెంట్ కానీ లేదంటే రీఅపీల్ కూడా మనం చేస్తున్నాం ఆ పేషెంట్స్కి, ఆ బెనిఫిషియరీస్కి. 5 రకాల పరికరాలు అందుబాటులోకి రావడంతో ఈఎన్టీ విభాగంలో గతంలో కంటే ఇప్పుడు అవుట్ పేషెంట్ నమోదు ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో 6,000 రూపాయలు ఖర్చు అయ్యే విఎన్జీ పరికరం ద్వారా ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా చెవి, ముక్కు, గొంతు సమస్యలను గుర్తించి చికిత్స అందిస్తామని అన్నారు. ఓటీఈఓ ఎండోస్కోపీ ద్వారా చెవిలో, ముక్కులో ఉన్న అన్య పదార్థాలను గుర్తించి తొలగించేందుకు వీలవుతుందని చెప్పారు. ఆడియాలజీ వింగ్లో మనకు వచ్చేసరికి ఇక్కడ 4 ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి. పీటోన్ ఆడియోమెట్రీ ఒకటి, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ ఒకటి, బేరా ఒకటి, ఓఈఈ అని. పీటోన్ ఆడియోమెట్రీ ఏంటంటే మనకి టెస్ట్ చేస్తే ఎంత % వినపడుతుంది, ఏ టైప్ ఆఫ్ లాసు, డిగ్రీ ఆఫ్ హియరింగ్ లాసు మనకి ఈ మిషన్లో తెలుస్తుంది. తర్వాత వచ్చేసరికి ఇది ఇంపిడెన్స్ ఆడియోమీటర్ అంటారు. ఇంపిడెన్స్ ఆడియోమీటర్లో మనకి మధ్య చెవిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకి ఐడెంటిఫై అవుతుంది.
తర్వాత అది బేరా అని చెప్పేసి ఇంకొక ఇన్స్ట్రుమెంట్ అండి. ఇది వచ్చేసరికి మనకి పేషెంట్తో సంబంధం లేకుండా మనం డైరెక్ట్గా బ్రెయిన్ నుంచే సిగ్నల్స్ తీసుకుంటాము. దానివల్ల ఏంటంటే ఇక పేషెంట్తో సంబంధం లేకుండా డైరెక్ట్గా మనకి హీరింగ్ లాస్ ఎంత ఉందని మనకి డైరెక్ట్గా తెలిసిపోతుంది. పేషెంట్ ఒకవేళ అబద్ధం చెప్పినా కానీ ఇది చేసినా కానీ మళ్ళీ ఎర్లీ ఇంటర్వెన్షన్లో చిన్నపిల్లలకు కానీ మనం ఆ టెస్ట్లో మనకు కరెక్ట్గా తెలుస్తుంది కూడా ఉంటుందండి. ప్రైవేటు హాస్పిటల్లో ఏంటంటే వెరీ ఎక్స్పెన్సివ్ ఈ టెస్ట్లన్నీ. మనకి ఇక్కడ గవర్నమెంట్ తరపు నుంచి ఏంటంటే చాలా తక్కువ ఫ్రీగానే జరిగిపోతూ ఉంది. అది బయట చేయించుకోవాలంటే చాలా కాస్ట్ అవుతాయి. ఇవన్నీ ఈ టెస్ట్లన్నీ మొత్తం చేయించుకోవాలంటే ఒక పేషెంట్ వచ్చి ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలంటే ఆల్మోస్ట్ 4,500 అవుతుంది. మెదడు నుండి చెవికి అనుసంధానమైన నరాలు పనితీరు గురించి ఆడియో వినికిడి యంత్రం బేరా పరికరంతో పసిబిడ్డలలో వినికిడి సమస్య పరిశీలించి లోపాన్ని సరిదిద్ది చికిత్స అందించవచ్చని తెలిపారు. చెవికి సంబంధించి ఏ సమస్య తలెత్తినా ఈ పరికరంతో గుర్తించి సరిచేయవచ్చని అన్నారు. సర్వజన ఆసుపత్రిలో ప్యూర్టోన్ ఆడియోమెట్రీ, ఇన్ఫిడెన్స్ ఆడియోమెటరీ, బ్రెయిన్ స్టెమ్ వీక్డ్ రెస్పాన్స్ ఆడియోమెటరీ, ఓఏఈ, విఎన్జీ ఇన్స్ట్రుమెంట్స్ ఉండటంతో సదరం సర్టిఫికెట్ల జారీలో ఎలాంటి లోపాలు లేకుండా జారీ చేసేందుకు ఉపయోగపడతాయని వివరించారు. ప్రకాశం జిల్లా ప్రజలు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో లభిస్తున్న వైద్య సేవలు సద్వినియోగం చేసుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని వైద్యులు కోరుతున్నారు. ఓఏఈ అని ఉందండి. ఓఏఈలో వచ్చేసరికి మనకి ఎర్లీ పుట్టిన 3వ రోజు పిల్లల దగ్గర నుంచే మనం ఈ టెస్టులు చేస్తాము. లోపల కాక్లేలో ఉన్న హెయిర్ సెల్స్ ఫంక్షనింగ్ ఎట్లా ఉంది ఏంటనేది మనకి తెలుస్తుంది అనమాట. సర్టిఫికేట్స్ కానీ మామూలుగా డైలీ ఓపీ బేస్లో కానీ బాగా ఎక్కువగానే వస్తున్నారండి. మనకి ఇక్కడ చాలా ప్లేసుల్లో మనకి ఈ మిషన్స్ కూడా అందుబాటులో లేవు కొన్ని హాస్పిటల్స్లో. అందువల్ల మనకి డిస్టిక్లో అన్ని ప్లేసుల నుంచి మనకి ఇక్కడికి రిఫర్ చేస్తూ ఉన్నారు. పర్ డే యావరేజ్గా కూడా మనకి 20 to 25 కేసెస్